జీవితం అంటే మరి మా అన్ని సినిమాలు నేను మన జూనియర్ ఎన్టీఆర్ తారక్ మేము చేసే సినిమాలన్నీ అది ఎవరి వల్ల కావు. ఆ సినిమాలు చేయడం అసాధ్యం. ఎందుకంటే దే ఆర్ లార్జర్ దెన్ లైఫ్. జీవితం మనం చూస్తాము, దాన్ని భూతత్వం పెట్టి చూస్తే అంత కథ కానీ అన్నీ అంటే అదంతా ఏంటంటే పంచకట్టులోన ప్రపంచాన మనగాడు కండువాలేనిది గడపైన దాటని వాడు పంచభక్ష పరమాన్నమ్ము పళ్ళెమ్మని ఉంచిన గోంగూర పచ్చడిగా ఎదురు చూచువాడు ఎవరయ్యా ఇంకెవడు మన తెలుగువాడని. అలా మా సినిమాల్లో అన్నీ ఉండాలి, అన్ని నవరసాలు ఉండాలి అని కోరుకునే ప్రేక్షకులు, దేవుళ్ళు, అలాగే మా పాత్రలు కూడా అలాగే ఉంటాయి. అటువంటి మరి సినిమాలకి బ్రహ్మాండంగా పాటలు బాణీలు సమకూర్చడమే కాదు, అద్భుతంగా రీరికార్డింగ్ కూడా ఇవ్వడం. ఇలా ప్రతి సినిమాలో ఒక్కొక్క ఏ కథ నచ్చితే చాలు, అందులో హీరోది ఏ వర్గం మన తెలుగు జాతిలో అది కాదు, చరిత్ర సృష్టించాలన్న నేనే, దాన్ని తిరిగి రాయాలన్న నేనే, అదే నా నినాదం, అదే నా సంతకం. ఎన్నో అద్భుతమైన సినిమాలు. అందరూ నేను చాలాసార్లు అన్నా నా రెండో ఇన్నింగ్స్ ఇప్పుడు మొదలైందని. చాలామంది ఏమంటారు పాపం, అంటే అది గ్రహపాటు. నేను వాళ్ళని ఒకళ్ళ పేరు పెట్టి కానీ వేలెత్తి కానీ నేను చెప్పడం లేదు. అది గ్రహపాటు. వాళ్ళు ఉచ్చ స్థాయి నుంచి హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడం అది జరుగుతుంది. 4 హిట్లు ఇచ్చాం. రామారావు గారు నంబర్ 1 హీరో ఉండగా తెలుగు ఇండస్ట్రీలో, అంటే నిజం చెప్పాలంటే ఆయన పారితోషికం చూసుకుంటే ఆయన చేసిన సంవత్సరానికి ఎన్ని సినిమాలు ఆ పారితోషికం లెక్కేసుకుంటే ఎవడు సూపర్ హీరో ఎవడు లేడంత పారితోషికం తీసుకున్నవాడు. అన్ని సినిమాలకి ఒక్కొక్కటి ఇండివిజువల్గా పారితోషికం ఉండొచ్చు ఎక్కువగా. అటువంటి సమయంలో ఆయన చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి సమాజం ఏదేవాళ్ళు, ప్రజలు ఏదేవాళ్ళు, నేను అందులో ఒక అర్చకుణ్ణి అని తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాగే ఇప్పుడు 4 హిట్లు ఇచ్చిన తర్వాత నా రెండో ఇన్నింగ్స్ మొదలవుతుందని చెప్తున్నా. అది నేను చెప్పొచ్చేది. ఇప్పుడు చూపిస్తా ఇక్కడి నుంచి. అస్సలు చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఇప్పుడు చూస్తారు, ఇక్కడి నుంచి చూపిస్తా. అసలు చలనచిత్ర పరిశ్రమ ఇక ముందు ఎటువంటి సినిమాలు, ఎటువంటి అంటే మీరు ఊహించని, మీకు మీ అంచెలకు కూడా అందని సినిమాలు ఎలా చేస్తారో ఇక మీరు చూస్తారు. అంటే ఇదంతా ఒక సినిమాలు చేసేయాలి ఎక్కువని కాదు, లేకపోతే నాకు వయసు అయిపోతుందని కాదు. ఆలోచనలు బాగా వేడివేడిగా ఉన్నప్పుడే పంచపక్ష పరమన్న పట్టించాలి. మన అందరూ అన్నారు పంచకట్టులో ఎన్టీ రామారావు గారిని గుర్తు చేశారు మన పద్మభూషణ్ అని. దాంట్లో మన మంచి పద్యం ఉంది, శ్రీనారాయణ గారు రాశారు. దాంట్లో మరి పంచపక్ష పరమాన్నం ఉన్నా మన ఆంధ్ర ఏమంటే మనం గోంగూర పచ్చడి కోసం గుటకలేవాడు, గోంగూర పచ్చడి కోసం గుటకలేవాడు, అదే కండువా లేనిది గడపైన దాటని వాడు ఎవడయ్యా వాడు, తెలుగువాడు ఇంకెవ్వడు మన ఇంటి వాడు అని. అలాగే మన భాష, ఇందాక చాలామంది చెప్పారు డైలాగులని. మరి తెలుగుదేల ఎన్న దేశము తెలుగు ఏన తెలుగు వల్లముండ తెలుగు కండ ఎల్ల నృపులు కలిపి ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స.